మతం, భాష, ప్రాంతం ప్రాతిపదికన పెచ్చరిల్లుతున్న స్వార్థ రాజకీయాల వల్ల సమాజానికి పట్టిన మకిలీలను వదిలించడానికి రాజకీయ నాయకుడంటే ప్రజలకు సేవకుడేనని రుజువు చేస్తూ ప్రకాశం జిల్లాలోని ఒక కుగ్రామం కోనంకిలో శ్రీ ఏలూరి నాగేశ్వరరావు గారు మరియు సుశీలమ్మ గారులకు 1977 జనవరి 26న జన్మించారు. శ్రీ ఏలూరి సాంబశివరావు గారు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసి తన ఇంటర్మీడియట్ విద్యను 1994 వివిఎం కళాశాల ఒంగోలు నందు పూర్తి చేశారు. మన ఏలూరుకి వ్యవసాయ రంగం పట్ల ఉన్న అమితమైన ఆసక్తితో ప్రఖ్యాత ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ నందు 2000 సంవత్సరంలో డిగ్రీ మరియు 2003లో ఎంఎస్సీ పూర్తి చేశారు. రైతులకు వ్యవసాయం పట్ల అవగాహన కలిగేలా వారిని నూతన సాగు విధానాలకు చైతన్యపరుస్తూ స్వయంగా ఒక అగ్రి క్లినిక్ అనే మాసపత్రికను స్థాపించి చీఫ్ ఎడిటర్ గా, పబ్లిషర్ గా ఆయన చేసిన విశేష కృషి అభినందనీయమైనది. 2002 నుండి 2007 మధ్యకాలంలో ఉద్యానవన శాఖలో ఆఫీసర్ గా ఎనలేని కృషి చేసిన వారికి ప్రభుత్వ ఉత్తమ హార్టికల్చర్ అవార్డు అందజేసి సత్కరించింది మన ఏలూరు సాంబశివరావు గారికి. ఇక్కడే వారికి తన అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సమాజ అభివృద్ధికి నిరంతరం శ్రామికుడిలా పనిచేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వలన రాజకీయ రంగంలో ప్రేరణ కలిగినట్లు ఒక టీవీ ఇంటర్వ్యూలో వివరించారు శ్రీ ఏలూరు సాంబశివరావు గారు. తనలోని నాయకత్వ లక్షణాల పరిణితికి 2007లోనే ప్రారంభం జరిగింది. రైతు కుటుంబంలో పుట్టిన నేత కాబట్టి రైతు అనుబంధ సంస్థగా నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు శ్రీ ఏలూరి గారు. ఈ సంస్థకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా విశిష్ట కృషి సల్పిన వీరు మరిన్ని సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరించాల్సిన అవసరాలు వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా 2010 మేలో స్థాపించిన కిసాన్ మీడియా ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 2010 ఆగస్టులో నోవాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆగస్టు 2011 అగ్రి జీనోమ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏప్రిల్ 2013 నోవా డైరీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా ఈయన అందించిన విశేష కృషి ఫలితమే ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారం, నాటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారిచే నేషనల్ స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఫర్ ఎంఎస్ఎంఈ అవార్డు అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అగ్రి జీనోమ్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ కు జనరల్ సెక్రటరీగా మరియు ఫౌండర్ చైర్మన్ గా తెలుగు న్యాయ నిపుణుల సంఘం కూడా స్థాపించారు శ్రీ ఏలూరు సాంబశివరావు గారు. అలా సాటివారి సమస్యల పట్ల స్పందించే స్వభావం అలవర్చుకున్న వీరు సమస్యలపై పోరులో ఎప్పుడూ ముందుంటారు. 31 రోజులు, 789 కిలోమీటర్లు, 112 గ్రామాలు, ఇది వీరి ట్రాక్ రికార్డ్. రాజకీయ నాయకుడంటే ఎన్నికల ముందుగా వచ్చి చుట్టం చూపులా పలకరించి గెలిచిన తరువాత మొహం చాటేసే నేటి తరుణంలో రాజకీయం చేయడం కన్నా ముందుగానే ప్రజా సమస్యలపై అవగాహన కోసం పర్చూరు నియోజకవర్గం ఆశాంతం పాదయాత్ర చేసిన దీశాలి అస్సలు సిసలైన నేత మన సాంబన్న. నాయకుడంటే సమస్యలపై పోరులో జనానికి నాయకత్వం వహించేవాడనడానికి సజీవ సాక్షి మన ప్రీతం నేతే. సమైకేంద్ర పోరాటంలో కానీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై పోరులో కానీ వీరు మొక్కవోని దీక్ష సల్పారు. పలు సందర్భాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా రుద్రమ్మలోని పోరాట పటిమ, పటేల్లోని సాహసానికి ఏమాత్రం తీసిపోని సేనాధిపతి మన ఏలూరి సాంబశివరావు గారు. అడగడమే తరువాయి కోర్కెలు తీర్చడానికి కైలాసాన్ని సైతం వీడి వచ్చి ఆ ముక్కంటి సాంబయ్య పేరు నుంచి పునికి పుచ్చుకున్న ప్రేమాగుణం వీరి సొంతం. ఓవైపు సమస్యలపై పోరులో చండ శాసనంలా ఉంటూనే మరోవైపు అనగారిన నిమ్న వర్గాలకు సైతం వెన్నుదన్నుగా ముందుండి నిలిచే నిజమైన బాహుబలి. 100 సమస్యలపై పోరాడితే నాయకుడంటారు, కానీ ఒక్కరి జీవితంలో వెలుగు నింపినా దేవుడంటారు అనడానికి వీరే నిదర్శనం. సమాజం మనకు చాలా ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత సాయం చేయాలనుకునే కాంక్ష కలిగిన శ్రీమంతుడే మన యువనేత శ్రీ ఏలూరు సాంబశివరావు గారు. సేవా గుణంలో మదర్ తెరిసా స్ఫూర్తి పొందారో ఏమో. ఈయన తన నాన్నగారి పేరు మీద ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 1,00,000 మంది నిరుపేదలకు కంటి ఆపరేషన్లు నిర్వహించాలని దృఢ సంకల్పంతో 2013లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 30,000 మందికి పైగా కంటి ఆపరేషన్లు మరియు 45,000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి ఎందరో అభాగ్యులకు నేత్రదానం చేసి వారి కుటుంబాల్లో జీవితాల్లో వెలుగు నింపిన ఘనత వీరికే సొంతం. ఇలా అనతి కాలంలోనే నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి స్పందిస్తూ తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబంలో ఓ పెద్ద కొడుకయ్యాడంటూ ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ 10,000కు పైగా మెజార్టీతో గెలుపొంది సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఉద్దండులను సైతం ఔరా అనిపించేలా నూతన ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని తొలిసారే ప్రజలు అందించారంటే ఇదే ఏలూరుపై ఉన్న ప్రేమ అభిమానాలకు తార్కాణం. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గెలిచినప్పటికీ తారతమ్య భేదాలు చూపకుండా తన స్నేహభావంతో
సహనశీలతతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వీరికే సాధ్యం. నేటి ఘన చరిత్రకు తార్కాణం విద్యావేత్తల సరస్వతి నిలయం మన దేవాలయం. బీఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులతో తన అంతరంగాన్ని, విజయ సూత్రాలను పంచుకోవడానికి నిర్వహిస్తున్న యంగ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శ్రీ ఏలూరుకి స్వాగత మాల, సుమాల, మీ ఆనంద హేళ, కరతాల ధ్వనులతో స్వాగతం, సుస్వాగతం. మొదటిగా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంతమంది విద్యార్థి కలుసుకునే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వైఆర్ఎన్ కళాశాల యాజమాన్య వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులు వేరు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతమంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లల్ని ఎన్నో ఆశల మధ్య, వారి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షల మధ్య, ఆశల మధ్య విద్యాభ్యాసం చేస్తున్న ఇన్ని వందల మంది పిల్లలను కలుసుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మా ఊర్లో 7th క్లాస్ వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ చదువుకున్నాను. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల అని మనకి నందమూరి తారక రామారావు గారు గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకి, ప్రతిభ ఉన్న విద్యార్థులకి వృత్తి విద్య అందించాలి, గురుకుల విద్య అందించాలి, రెసిడెన్షియల్ విద్య అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు అలా పెట్టిన స్కూల్లో నాకు అడ్మిషన్ వచ్చింది. అది అక్కడ నిజంగా గురుకుల విద్య అంటే గురుకుల విద్యలాగే ఉండేది. చాలా ఓపెన్ స్పేస్ లో మారుమూల మన ప్రకాశం జిల్లాలో చిట్ట చివర ఒక అటవీ ప్రాంతం తిరుపతి దగ్గర విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు కలిసి అక్కడే ఉండేవాళ్ళు. ఒక రోజుకి ప్రభుత్వం ₹4.25 భోజనం కోసం ఖర్చు పెట్టేది ప్రభుత్వం ఒక విద్యార్థి మీద. ఆ విధంగా చదువుకోబట్టి అక్కడ ఉపాధ్యాయులు అక్కడ మాకు ఇచ్చిన శిక్షణ కానీ, అలాగే అక్కడ మాకు అతి తక్కువ ఖర్చుతో ప్రభుత్వం ఒక మంచి అట్మాస్ఫియర్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి చదువు ఒకటే కాదు, ఓవరాల్ గ్రోత్, పిల్లవాడికి సమాజం మీద అవగాహన, అలాగే అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఆటల పోటీలు కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్ గ్రోత్ దృష్టిలో పెట్టుకుని ఎడ్యుకేషన్ జరిగింది. అలాంటి విద్యను నేను పొందినందుకు నిజంగానే గర్వపడుతున్నాను. అయితే అలాంటి విద్యను ఈరోజు నా పిల్లలు, లేకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లోని చిన్న పిల్లలు పొందాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు ప్రభుత్వం ₹4.25 పెట్టి రోజుకి ఖర్చు పెట్టి పొందిన విద్యని ఈరోజు మా పిల్లలకు అందించాలంటే కనీసం సంవత్సరానికి ₹6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి నుంచి 5వ తరగతి, 10వ తరగతి లోపల విద్య చాలా వ్యాపారాత్మకంగా సాగుతూ ఉంది. ఆ ఫెసిలిటీ కోసం మనం ఏదైతే గ్రామీణ ప్రాంతంలో లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో దొరికే సదుపాయాలు కూడా లేకుండా కూడా ప్రైవేట్ కళాశాలకు ఎక్కువగా మనం డబ్బులు పెట్టవలసి వస్తుంది. బీఆర్ఎస్ కాలేజీలో మీరు చదువుకోవాలి, నేను చదువుకోవాలి. కానీ ఇక్కడి నుంచి బయటికి ఎలివేట్ అయినాడు ప్రస్తుతం చంద్రబాబు గారి మినిస్ట్రీలో 3 మినిస్టర్లు ఉన్నారు. కామినేని శ్రీనివాస్, పుల్లారావు, గంటా సింగ్. అది గల చరిత్ర. ఒక రాజకీయ రంగంలోనే కాదు, శాస్త్రవేత్తలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రముఖ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నత
విద్యార్థుల్ని తయారు చేసిన అనుభవం విఆర్ఎస్ విద్యా సంస్థకు ఉంది. ఇది విఆర్ఎస్ గత 65 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న తీరు. ఇది వాస్తవం అండి. మనం ఎంత ఎక్కువ ఫీజు కడతాం అనే దాని మీద మన కెరీర్ ఆధారపడదు. ఎంత మంచి కాలేజీలో చదువుతాం, ఎంత మంచి అట్మాస్ఫియర్లో మనం పెరుగుతాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన విఆర్ఎస్ కాలేజీ నేను ఇక చదువుపోయినా కూడా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. చీరాల వచ్చినప్పుడు చీరాల అంటేనే చీరాలకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది విఆర్ఎస్ కాలేజీ. ఈ కళాశాల నిన్ననే కుమారాలు ఈ కళాశాలలో చదువుతున్న రోజులు నిన్న పత్తూరు నియోజకవర్గంలో ప్రోగ్రాంలో ఆయన కూడా మొత్తం చెప్తా ఉన్నాడు. పబ్లిక్ మీడియాలో కూడా చెప్తున్నాడు, నేను చీరాలలో చదువుకునేటప్పుడు అని. ఆ విధంగా ఇక్కడ చదువుకున్న సమయంలో మీరందరూ కానీ అంతకుముందు కానీ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం మన జీవితం మీద ఒక ముద్ర వేస్తుంది. ప్రతి విషయం మీద ఒక అవగాహన కల్పిస్తుంది. ఒక మనిషి ఏ విధంగా జీవితంలో పైకి రావాలనేది పెరిగిన వాతావరణం, చదివిన కళాశాల ఆధారపడి ఉంటుంది. కట్టిన ఫీజులు లేకపోతే వేసుకున్న బట్టల మీద ఎట్టి పరిస్థితులు ఆధారపడదు. కేవలం మనం ఎటువంటి గైడెన్స్లో మన తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ ఎటువంటి గైడెన్స్లో మనం పెరుగుతున్నాం అనే దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఐ క్యాంప్స్ పెడతా ఉన్నారు, మెడికల్ క్యాంప్స్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో చురుగ్గా గత 3 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎమ్మెల్యే సుమారు 2 సంవత్సరాలు కంప్లీట్ అవస్తా ఉంది. వీటన్నిటితోటి మీ ఫ్యామిలీని ఎట్లా కోఆర్డినేట్ చేయగలుగుతున్నారు? మీ పిల్లలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా, లేదా మీరు మీ పిల్లల్ని మీ భార్యని మిస్ అవుతున్నారా? మీరు ఈ రెండింటిని ఎట్లా కోఆర్డినేట్ చేయగలుగుతున్నారు? దీనికి నేను అనడానికి కారణం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో సుమారు 2 లక్షల ఓటర్లు ఉంటారు. ప్రతి ఓటరు కూడా నన్ను ఎమ్మెల్యే పంపించాలి, నన్ను సాటిస్ఫై చేయాలి, నన్ను చూడాలి, నన్ను మాట్లాడాలి అనే ఒక కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, పిల్లలుగా భార్యగా ఇక్కడ వీళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నారు? దాని గురించి వాస్తవంగా అయితే ఫ్యామిలీ లైఫ్ చాలా మిస్ అవుతాం. అది చాలా పెయిన్ఫుల్, చెప్పలేనంత బాధ ఉంటుంది. నేను కూడా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాయి కాబట్టి మా పిల్లలు కూడా చిన్నపిల్లలు. చిన్నోడికి 5 years ఉంటాయి, పెద్దోడికి 11 years ఉన్నాయి. ఆ చిన్న వయసులో ఫాదర్ గైడెన్స్ కానీ దగ్గరగా ఉండటం ఇవన్నీ కూడా అవసరం. కానీ మన రాష్ట్రం విడిపోవడం, హైదరాబాద్లో నివాసం ఉండటం, పత్తూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఉండటం, అది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కావడం, దీని ఎఫెక్ట్ కూడా నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కూడా పడింది. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ ఆ దాంట్లో నేను నా పర్సనల్గా కూడా నేను కూడా బాధితుని. అదే హైదరాబాద్ మనం ఉందనుకోండి, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నవాడు నెలలో కనీసం 15 రోజులైనా అక్కడ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉండేది. ఈరోజు కనీసం నెలకు 4-5 రోజులు, వారం రోజులు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. కాకపోతే ఇవాళ రాజకీయంలో అంటే ఈ పొలిటికల్ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంది, చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంది. దానికి ప్రధానమైన కారణం రాష్ట్రం డివిజన్ జరగడం, దాంతోపాటు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు సమస్యలను గాలికి వదిలేసి కేవలం రాజకీయాలే చేశారు. తద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చాలా సమస్యలు పేర్కొన్నాయి. దానికోసం ఎక్కువ సమయాన్ని ఇక్కడ ఖచ్చితంగా కేటాయించవలసిన అవసరం ఉంది. మనం అన్ని ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా మిస్ అవుతాం, కానీ ఏదో రకంగా దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ కొంత కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ పూర్తిగా దాన్ని కాంపెన్సేట్ చేయలేం. పిల్లలు
మనం చేస్తున్న పనిలో ఒక కాదు ఉంది కాబట్టి దాని ద్వారా వచ్చే బాధని ఇంకో రెండు కాంపెన్సేట్ చేసుకొని సాటిస్ఫాక్షన్తో ముందుకెళ్తున్నాను. మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న కన్సర్న్స్ అర్థమై మీరు మిస్ అవుతున్న లైఫ్ అర్థమవుతుంది. డెఫినెట్గా ఇది కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకొని మీ సమయాన్ని వృధా చేయకుండా తొందరగా పనులు చేయించుకొని వెళ్ళడం పెట్టడం. అది కాన్స్టిట్యూన్సీ మీటింగ్లో ఈసారి ఎలాబరేట్గా చెప్తే బాగుంటుంది. నెక్స్ట్ students will go for the first question. Ramakrishna. ఇక్కడ ఎవరికి తెలియదా నీకు తెలియదా? తనకు తెలీదు, తనతో పాటు కొంతమంది తెలియదని ఉద్దేశం ఆ స్టూడెంట్ ఇది. అంటే నాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నాను అసలు అనుకోవాలి. తెలిసిన వాళ్ళు చేస్తారు ఒకసారి. మాకు మా ఎమ్మెల్యే ఈ పని చేయాలని తెలుసు. మేము ఓట్లేసి గెలిపించుకుంది ఈ పనులు చేయడం కోసం అని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్పండి. తప్పుడు 2014 ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు చెప్పారు. నువ్వు ఓటేసా కాబట్టి మాట్లాడుతున్నావు చెప్పు. మైక్ రావట్లేదు. అభివృద్ధి భాగంలో శ్రీ ఏలూరు సంవత్సరాల వారు చేపట్టిన కార్యక్రమం కష్టమైన కార్యక్రమం చేపట్టారు. మీరు ఉచిత కంటి వైద్య సేవలు చేశారు. రైతులకి ఉచిత కరెంట్ మీద మీరు 2 గంటలకు పోరాటం చేశారు. చాలా బాగా ప్రజల సమస్యల గురించి ప్రతి మీరు తెలుసుకుంటున్నారా? మాది కూడా పత్తులే. ఎవరి మీద? పత్తూరు నాగరపాలెం సార్. ఎవరు? పత్తూరు నాగరపాలెం. అలా కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఏం చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావు. ఎమ్మెల్యే ఎంపీలు ఏ పని చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. అది చెప్పు. అవినీతి పాల్గొనకుండా ఆ నియోజకవర్గాన్ని అవినీతి పాల్గొ తెచ్చుకోవాలని కోరుకున్నా సార్. సౌండ్ కొంచెం తగ్గాను. అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు సార్. ఏం చేద్దాం మరి దీనికి? స్టూడెంట్స్ ఓకే, సైలెంట్ ఉంటే ప్రోగ్రామ్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందరూ మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ఓకే తమ్ముడు. కేరళ పచ్చడి కూడా విద్యారంగంలో అభివృద్ధి పాల్గొనాలని కోరుకుంటున్నాం సార్. మన విజయనగరం కాలేజీ అలాగే ముగ్గురు నేర్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ బాగా చదువుకొని అలాగా అన్ని విధాలుగా ముందు నేర్చుకుంటారని కోరుకుంటున్నాం పచ్చడి. ఓకేనమ్మా. జనరల్గా ఎమ్మెల్యే ఎంపీ అంటే జనరల్గా ఏంటంటే మనకు తెలిసింది మన గ్రామాల్లో
చూడగానే ఎక్కువ మందికి మనకి మన ఊర్లో రోడ్డు వేయడానికో, మన ఇంటి ముందు కాలం బాగు చేయడానికో, లేకపోతే సబ్సిడీ లోన్ ఇప్పించడానికో, ఇంకో దానికో మనం ఎమ్మెల్యే ఇవే చేస్తామనుకుంటారు. ఇవి ఒక పార్టీ మాత్రమే. మన భారతదేశంలో పార్లమెంటు, అసెంబ్లీ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థలో చట్టాలు చేసే అధికారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, చట్టసభల్లో అక్కడ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, అలాగే ఇక్కడ రాష్ట్రం అసెంబ్లీ. ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం, ప్రజలకు వసతులతో కూడిన ప్రొటెక్టెడ్ లైఫ్ అందించడం కోసం చట్టాలు చేసే సభకి మీ తరఫున పత్తూరు నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లోని ప్రజలందరి తరఫున దాదాపు 3 లక్షల మంది ప్రజలు, 2,17,000 మంది ఓటర్ల తరఫున మన రాష్ట్రాన్ని ఈ అందరి ప్రజల తరఫున రిప్రజెంట్ చేయడానికి నన్ను పంపించారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఒక 7 కాన్స్టిట్యున్సీల్లో 7 శాసనసభ సెగ్మెంట్ నుంచి మనందరి తరఫున భారతదేశ పార్లమెంట్లో చట్టం చేయడం కోసం, మన బాగోగులు చూడటం కోసం, మన సంక్షేమాన్ని పట్టించుకోవడం కోసం పనిచేయమని చెప్పి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నుకుంటాం. దీంతో పాటు ఆ చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేసే అడ్మినిస్ట్రేషన్ని మానిటర్ చేసుకుంటూ గ్రామ స్థాయి దాకా నీడున్న వరకు, ఆ నీడీ పీపుల్ వరకు ప్రభుత్వ పథకాలని చేరవేయడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కల్పించడం కోసం కానీ, దీనంతా కూడా ఒక పర్యవేక్షణ చేయడం కోసం ప్రధానంగా దీనికి ఉద్దేశించబడింది. నేను మీ అందరికీ ఇది ఫాలో అయ్యాలని అనుకుంటున్నాను. అయ్యారా? అంటే స్టూడెంట్స్ ఉద్దేశం ఏంటంటే సంవత్సరాలు మనకి వచ్చి సుమారుగా 60 సంవత్సరాలు దాటిపోయింది. అయినా మనం ఇంకా వెనకబడడంలో ఉన్నాం. మన వెనకబడ్డ దేశాలు మనకంటే పురోగతిలో పయనిస్తున్నాయి. హిరోషిమా, నాగసాకి దాడి తర్వాత స్క్వేర్ 1 పొజిషన్ నుంచి జపాన్ ఎంతో ముందుకెళ్ళింది. అన్నీ ఉన్నా మనం అభివృద్ధి చెందలేకపోతా ఉన్నాం. దీనికి కారణం అవినీతి. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది. మేము లాస్ట్ 2014 ఎలక్షన్ ముందు అవినీతి మీద మా కాలేజ్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వలివేటి పూర్ణచంద్రరావు గారు ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. మేము సుమారు 1,00,000 పాంప్లెట్స్ పర్చూరు, అద్దంకి, చీరాల ఈ 3 కాన్స్టిట్యున్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవాళ విద్యార్థులు మనోగతం అవినీతి రహిత పాలన కావాలి, పొలిటికల్ పీపుల్ ఫెయిర్గా ఉండాలి, నీడి పీపుల్కి పనిచేయాలి అనేది ఆ విద్యార్థి భావన. ఆల్ పొలిటీషియన్స్ విల్ బి as what the student has expected. Thank you, sir. ఆ ప్రశ్నకి మరో ప్రశ్న స్టూడెంట్, మరో ప్రశ్న. Good afternoon, sir. I'm Karanya. మీ పొలిటిక్స్ లైఫ్ లో కానీ మీ పర్సనల్ లైఫ్ లో కానీ ఏదైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఆ సిచ్యువేషన్ వస్తే మీరు దాన్ని ఎలా సాల్వ్ చేశారు? మనకి ప్రతిరోజు ఛాలెంజ్ అమ్మా. చిన్నది పెద్దదే ఉండదు. ప్రతిరోజు ఛాలెంజ్, ప్రతి సమస్య మనం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే లైఫ్ ఉంటుంది. నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా కుటుంబంలో కనీసం మా తాతల దగ్గర నుంచి కూడా కనీసం వార్డు మెంబర్ కూడా లేడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. లేకుంటే కేవలం రాజకీయాల్లోకి నేను కాల్ కోసం వచ్చాను. దాన్ని బేసిస్ ముందుకెళ్ళినప్పుడు ప్రతి క్షణం ప్రతి అడుగు ఎన్నో సమస్యలు ఎదురైనాయి. మరి వందల లక్షల సమస్యలు. వాటిని సార్ట్అవుట్ చేసుకుని ముందుకెళ్తేనే మనం అనుకుని గోల్ రీచ్ అయ్యాం. అదేవిధంగా పర్సనల్ లైఫ్లో కూడా ఒక చిన్న కుటుంబం, కేవలం బతకడానికి మాత్రమే సరిపోయే ఆదాయం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నేను చదువుకునేటప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అయినా సరే మా మదరు నన్ను ప్రోత్సహించి నువ్వు ఎలాగైనా చదువుకుంటేనే జీవితం అనేది నన్ను చెప్పి నన్ను ప్రోత్సహించేది. చదువుకునేటప్పటి నుంచి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. హాస్టల్లో మెస్ బిల్ కట్టేటప్పటి నుంచి ఎక్కడ కూడా ₹1 కూడా ప్రైవేట్ కాలేజీకి ఫీజు కట్టే పని లేదు కాబట్టి చదువు సాగింది. ₹100 కూడా నేను ఫీజు కట్టలేదు అక్కడ, అది నామినల్ ఫీజులు తప్పితే. నా ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వ ఖర్చులతో చదువుతున్నాను కాబట్టి చదువుకోగలిగాను. అయితే పర్సనల్ లైఫ్లో మనం సెటిల్ కావాలంటే నేను హార్టికల్చర్ ఆఫీసర్గా రిజైన్ చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. పెట్టుబడి లేదు, పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేదు, మనకి అప్పు ఇవ్వడానికి ఆస్తులు లేదు. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పరిచయాలు తగ్గు మనకి. మరి వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి కదా. బ్యాంకులు ఇవ్వవు, బయట ఉన్న వాళ్ళు ఎవరు ఇవ్వరు. అది ఒక పెద్ద ఛాలెంజ్. దాన్ని కేవలం నా శ్రమని, నేను చదువుకున్న చదువుని, వ్యవసాయ రంగంలో నాకు అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. దాంతోనే నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి ప్రతి అడుగులో మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటేనే మనం ముందుకు వస్తామని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మనం ప్రతిసారి కాలేజీలో మీటింగ్ జరిగినప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ప్రతి మీటింగ్లో స్టూడెంట్స్ ఇదే చెప్తూ ఉంటాను. లైఫ్లో మిగిలేది మనం చదువుకున్న చదువే. ఇంటి దగ్గర ఎంత ఆశ ఇచ్చినా అది నిలబడదు. ఒక ఎడ్యుకేషన్నే మనల్ని బయటికి ఎలివేట్ చేయగలుగుతుంది. కాలేజ్ లైఫ్లో ఒక 1 మినిట్ కూడా వేస్ట్ చేసుకోకుండా డెడికేటెడ్గా డబ్బులు ఉన్నాయా లేవా అనేది క్రైటీరియా కాదు. మీ అందరికీ తెలుసు మన కాలేజీలో ఉన్న వాతావరణం, సిచ్యువేషను, మేనేజ్మెంటు, స్టాఫ్ సపోర్టు. మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా మేనేజ్మెంటు, స్టాఫ్ ఎప్పుడు స్టూడెంట్స్ తోటే ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం మీతోటే హెల్ప్ఫుల్ ఉంటా ఉన్నాం. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాం. మా కృషి ఎప్పుడు ఉంటుంది మీ వెనకాల. సంవత్సరాలు గారు కూడా మీరు చాలామంది విద్యార్థులు వాళ్ళ ఎదురుగా డ్యాన్స్ కూర్చున్న విద్యార్థులు కూడా చాలామంది సంవత్సరాలు చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్ వచ్చిన విద్యార్థులే మెజారిటీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు మీ ఎదురుగా. సో మీ లైఫ్, మీరు పడ్డ కష్టం, మీరు పడ్డ శ్రమ వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అవుతుంది ఆశిస్తూ నెక్స్ట్ విల్ ప్లే ఏబీ. అందరూ టీవీని వీక్షించాలి. We will go with the next question.